వస్తే ఏదైనా కమిషన్కి సంబంధించినటువంటి రిపోర్ట్ వస్తే అదే జిందా తిలస్మాత్ అదే సర్వరవరి వారిని అనుకుంటున్నారు. చట్ట పరిధిలో అది కాదు. రిపోర్ట్ ఈజ్ ఛాలెంజబుల్ లీగలీ. ఫర్దర్ కెన్ బి ఇన్వెస్టిగేటెడ్ రిపోర్ట్లో ఉండే అంశాలను కానీ దట్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎవిడెన్స్. అది నేను చెప్పే అంశం కాదు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్లో ఉండేటువంటి ప్రధానమైన అంశం అది. నేను చదివి వినిపిస్తుంది. పైగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం వచ్చే కంటే ముందు వాళ్ళు ఏం హామీలు ఇచ్చిండ్రో ఏం చేస్తామని చెప్పిండ్రో అవి ఏవి చేయకుండా ప్రజల దృష్టి మరల్చడానికి ఒక్కొక్క ఎన్నికలప్పుడు ఒకటి తీసుకొని వస్తారు. అప్పట్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని చెప్పినారు. అది వీగిపోయింది అనుకున్న తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ముందు కాళేశ్వరం కమిషన్ రిపోర్టును ముందుకు పెట్టి ప్రజల దృష్టినంతా మరల్చడానికి చేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నం వాళ్ళేది తప్ప అది భంగపాటికే దారితీస్తుంది. ఎందుకంటే కొంచెం మనం లోతుల్లోకి పోవాలి, తద్వారా విషయం అర్థమవుతుంది. నేను రిక్వెస్ట్ చేస్తున్నా. తెలంగాణ అంటేనే నీళ్ళ కోసం పరితపించి నీళ్లు సాధించడం కోసం కృష్ణా గోదావరి జలాలను సాధించి ఒకనాడు దుర్భిక్షానికి, కరువుకు, వలసలకు, ఆత్మహత్యలకు నిలవైనటువంటి తెలంగాణ ప్రాంతం ఒక 4 దశాబ్దాల పాటు భయంకరమైనటువంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని తెలంగాణ సమాజం అనుభవించింది. దానికి నిష్కృతి, దానికి పరిష్కారంగానే కృష్ణా గోదావరి నీళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రాజెక్టులు కట్టి పొలాలను దడిపి, గొంతులను దడిపి, వలసలను ఆపి, కరువును నివారించి పసిడి పంటలు పండించాలనేటువంటి ఒక మహాదాశంతో మొదలైనటువంటి ఒకనాటి అమరుల యొక్క త్యాగాల పరంపరను కొనసాగిస్తూనే కేసీఆర్ నాయకత్వాన మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన సంగతి, ఆ 14 ఏళ్ల పోరాటము, ఆ పోరాటం ద్వారా వచ్చిన ఫలితం, రాష్ట్ర ఏర్పాటు, ఇవన్నీ మనం చూసినవే, చరిత్ర చెప్పేదే. వీళ్ళే చక్కగా చేసి ఉంటే, వీళ్ళే తెలంగాణను ఆంధ్రాలో కలపకపోయి ఉంటే, ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్ననాడే ప్రతిపాదించిన ప్రాజెక్టులే కనుక పూర్తి కాబడి ఉంటే తెలంగాణకి శాపం ఉండేదా? ఇంత నరకయాతన తెలంగాణ అనుభవించేదా? అనుభవించిన మొత్తం దుర్భర జీవితానికి కారకులే మీరు కదా, కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు ఫలితాలు వచ్చి ప్రజలకు మేలు జరుగుతుంది అనుకున్నటువంటి టైంలో ఏదో రకంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేనటువంటి స్థితిలో ప్రజల దృష్టి మరల్చడం కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో భాగమే కాళేశ్వరం మీద మొదటి నుంచి వాళ్ళు మాట్లాడుతూ వచ్చింది. కమిషన్ కూడా అందులో భాగమే. మేము కమిషన్ను నిర్వహించినటువంటి పిసి ఘోష్ గారికి కానీ వారి వ్యక్తిత్వానికి కానీ మేము ఎటువంటి ఉద్దేశాలు ఆపాదించడం లేదు. కానీ ఎవరు ఎంతటి గొప్పవాళ్ళైనా, వ్యక్తులుగా ఎంత సశీలురైనా వాళ్ళ పరిశీలన, వాళ్ళ సృజనాత్మకత, వాళ్ళు స్పృశించినటువంటి అంశాలు పరిపూర్ణంగా ఉన్నాయా లేదా, హేతుబద్ధంగా ఉన్నాయా లేదా, తర్కానికి నిలుస్తాయా లేదా ప్రశ్నించేటువంటి హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. రేపు చట్టంలో కూడా అదే అంశాన్ని తప్పకుండా మేము తీసుకుంటాం. లీగల్గా ఏ అంశాలని పరిగణలోకి తీసుకొని ఉండవలసిండేనో కొత్త రిపోర్ట్ బయటకు వస్తే దాని మీద మళ్ళీ మేము రియాక్ట్ అవుతాం. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన మేరకు పరిమితమై చెప్తున్నాం. ప్రతిసారి వాళ్ళు కోట్ చేసి చెప్తున్నారు కాబట్టి. సో all such things are questionable, all such things are debatable before judicial fora. అది తప్పకుండా జరుగుతుంది. వచ్చినప్పటి నుంచి చేసింది ఏంటి? కమిషన్లు. ఎలక్ట్రిసిటీ మీద ఒక కమిషను, కార్ రేసింగ్ దాని మీద ఒక ఎంక్వైరీ, కాళేశ్వరం మీద ఒక కమిషను. ఇప్పుడు ఒకనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ వెనక్కి తిరిగి ఆలోచన చేసుకుంటే ప్రజలకు కూడా అర్థమవుతుంది. గుర్తు చేస్తే ఇందిరాగాంధీ గారి ప్రభుత్వ హయాంలో ఎమర్జెన్సీ తదనంతర కాలంలో జరిగినటువంటి పరిణామాల మీద జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేసినటువంటి షా కమిషన్, ఆ షా కమిషన్ యొక్క నిబద్ధతను కానీ ఆ పనిని కానీ ప్రశ్నిస్తూ వందల వేల ధర్నాలు చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఆనాడు. కానీ మేము సంపూర్ణంగా సహకరించినాం. కాంగ్రెస్కు మాకు ఉండేటువంటి తేడా చెప్తున్నాం. ఆనాటి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి అవకతవకల మీద కానీ, అతి మీద కానీ, ఎక్సెసెస్ మీద కానీ, ఆనాడు జరిగినటువంటి జైళ్లలో వేయడం మీద కానీ, జరిగిన మరణాల మీద కానీ, వీటన్నింటి మీద, ఆ దమనకాండ మీద షా కమిషన్ ఏర్పాటైతే దాన్ని వ్యతిరేకించి అణువున చిన్నబుచ్చి కమిషన్ యొక్క సార్థకతను ప్రశ్నించినటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే వీళ్ళ ఉద్దేశాలని
మనం పసిగట్టాలి. అందుకోసమే ఈ విషయాలని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకు తెలంగాణ కోసం ఇప్పుడు ఇవాళ కడప మంట అంతా ఏంటంటే అసలు కృష్ణా గోదావరి నీళ్లను తెలంగాణ భూభాగానికి అవసరమైన మేరకు మీ కాలంలో మీరు మలిపి ఉంటే, పూర్తి చేసి ఉంటే ఆ ప్రక్రియను, ఇవాళ ఈ బాధలు ఉండేవి కాదు కదా. కట్టని వాళ్ళు మీరే కదా, విఫలమైన వాళ్ళు మీరే కదా. సమైక్య రాష్ట్రంగా కొనసాగినంత కాలం తెలంగాణలో అభివృద్ధి చెందినటువంటి ఇరిగేషన్ ఆయకట్టు ఎంత? తెలంగాణ వచ్చినాక మా ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రభుత్వంలో చేసింది ఎంత? లెక్కలు ఉన్నాయి కదా. అంటే మీ కాలంలో మీరు తలపెట్టలేంది, మీరు చెయ్యలేంది, మీరు విఫలమైంది, రాష్ట్రం దేవడమే మీకు అవమానకరం కాంగ్రెస్ పార్టీకి. పైకి మేమిచ్చినాం, మా సోనియా ఇచ్చిందని చెప్పేటువంటి మాటలు మీరు నమ్మబలగానికి, ప్రజలలో చెల్లుబాటు కావడానికి మాట్లాడే మాటలే కానీ తీవ్రమైన అన్యాయం చేసింది తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్. అన్యాయం చేసి సరిదిద్దేటువంటి క్రమంలో ఒక చేసి ఉండవచ్చు ఆఖరి నిమిషంలో, తప్పని పరిస్థితులలో తెలంగాణ ప్రజల యొక్క శక్తి, ఏకమైనటువంటి తీరును చూసి తట్టుకోలేక రాజకీయంగా ఉనికి కోసం అని ఉండవచ్చు తప్ప కష్టాలు పెట్టిందే మీరు కదా, దుఃఖపెట్టిందే మీరు, దుర్భర పరిస్థితులు కల్పించిందే మీ పాలన. దానికి నిశ్రుతిగానే తెలంగాణ ఏర్పడ్డది. మరి ఏర్పడిన తర్వాత మొదలుపెట్టిన కాడి నుంచి మొదలు పెడితే ఇక బాధలు ఒకటి కాదు, రెండు కాదు. ఇప్పుడు ఏమి చేయని వాళ్ళకు ఆడిపోసుకోవడమే పెద్ద పనట. ఇప్పుడు ఒక కవి చెప్పినాడు, చాలామంది కవులు నిత్యం రాస్తుంటారు, అందులోంచి ఒకటి ఈ సందర్భోచితంగా ఉంటుందని చెప్తున్నాను. తెలంగాణ గోస, తెలంగాణ బాధలు అర్థం కావాలంటే ఆ పదం అర్థమవుతుంది ప్రజలకు, ఎవరికైనా. ఏం చెప్తాడు ఆయన? ఆకలి ముందు ఆకాశం చిన్నది అంటాడు. అంటే తెలంగాణ సమాజం అనుభవించినటువంటి ఆ బాధ, ఆ దుఃఖం ముందు, ఆ ఆకలి ముందు, ఇగో ఈ ఆకాశం మనకు కనిపించినంత దూరంగా కనిపించేటువంటి ఆకాశం ఉందో, ఎక్కడి దాకా మొదలవుతుందో ఎక్కడి దాకా చివరైతే తెలియని ఆకాశం ఏదైతుందో అదే చిన్నది ఆకలి కంటే అని చెప్తాడు కవి. ఇగో అటువంటి ఆకలిని జయించడానికి ఒక శాశ్వత పరిష్కారం కోసం మొదలుపెట్టినటువంటిది కాళేశ్వరం ప్రాజెక్టు. మీ చాతగానితనం అడుగడుగునా కనిపిస్తూ ఉంది, కాళేశ్వరం మిమ్మల్ని వెక్కిరిస్తూ ఉంది కాబట్టే అడుగడుగున మీరు ఆ కడుపు మంట మీకు కుళ్ళు. కూలింది 2 పిల్లర్లు అయితే ఇప్పుడే ఉత్తమ్ రెడ్డి గారు ఏం చెప్తారు? కాళేశ్వరం ప్రాజెక్టు 3 బ్యారేజ్లు కూలిపోయినాయని కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. 3 బ్యారేజ్లు కూలిపోయినాయి. 3 బ్యారేజ్లు స్పృహలో ఉండి మాట్లాడుతుందా లేకుండా మాట్లాడుతుందా? కమిషన్ చెప్పిందా 3 బ్యారేజ్లు కూలిపోయినాయి? 3 బ్యారేజ్లలో మేడిగడ్డ 85 పిల్లర్లు, 85లో కూలింది 2, 3వది పాక్షికం. మిగతా 82 నిక్షేపంగా ఉన్నాయి కదా. అన్నారంలో 66 నిక్షేపంగా ఉన్నాయి కదా. సుంబీలలో 74 పిల్లర్లు నిక్షేపంగా ఉన్నాయి కదా. రిజర్వాయర్లు 17, ఏవి పంపింగ్ స్టేషన్స్, దాదాపు 20 లిఫ్టులు, ఇక 100 కిలోమీటర్ల టనల్స్, పంపింగ్ స్టేషన్స్, 1 కాదు 2 కాదు, ఇది మొత్తం సముదాయం. ఈ మొత్తం సముదాయంలో కేవలం 4,000 కోట్లకు లోబడి ఉండేటువంటి ఖర్చు అయినటువంటిది మేడిగడ్డ బ్యారాజ్. ఆ మేడిగడ్డ బ్యారాజ్లో 4,000 కోట్లు పెట్టి కట్టిన దాంట్లో కుంగినవి లేదా దెబ్బతిన్నాయి 2 పూర్తిగా, 1 పాక్షికంగా. ఇవి మేము రిపేర్ చేస్తామని కట్టినటువంటి ఏజెన్సీ వాళ్ళే ముందుకొచ్చి, అయ్యా ఇది ఏం జరిగిందో మేము రిపేర్ చేసి ఇస్తామా లేదా 5 గంటలు, లేదు నువ్వు రిపేర్ చేయక్కర్లేదంట. మరి 2 సార్లు అవతల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం 2 సార్లు పోతే రిపేర్లకు 2,000 కోట్ల రూపాయలు అక్కడ శాంక్షన్ చేసిండ్రే, ఇక 300-400 కోట్లు పెట్టి మేడిగడ్డ రిపేర్ చేయడానికి ఏం కడుపు నొప్పి? అంటే నిందలు వేయాలి ఈ సర్కార్ మీద. దానికోసం మీరు ఓ కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ ద్వారా ప్రజలకు ఏదో జరిగిపోయింది అనేటువంటి ఒక భావన కల్పించాలనేటువంటి ఒక దుగ్ధ. ఇప్పుడు ఘోష్ గారి నివేదిక బయట పెట్టకుండా అధికారుల బృందం ఇచ్చినటువంటి దాన్ని ప్రిసైజ్ చేసి ఇచ్చినటువంటి దాన్ని పెట్టి అందులో పారాగ్రాఫ్లలో కూడా అవసరమైనవి చదివి అవసరం లేనివి వదిలేసి ఎంత దాపరికం ఎందుకంటే నాకు అర్థం కాదు. రెండవది, నివేదికలో ఏముందో మీరు ప్రభుత్వ పరంగా వెల్లడి